ఈరోజు నేను ప్రయాణిస్తున్న దారిలో నార్కెట్పల్లి ప్రాంతంలో నడి రోడ్డుపై ఒక మతిస్థిమితం లేని వ్యక్తి నాకు కనిపించాడు. ఇక్కడ ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? ఏ ఊరు? అన్నం తిన్నావా? అతని షర్టుకు ఉన్న రక్తపు మరకలను చూసి అనుమానంతో షర్టు లేపు చూశాను. లోపల చాలా బలమైన గాయం ఉంది. ఇతను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాడు. చాలా నీరసంగా కనిపించాడు. బహుశా చాలా రోజుల నుండి సరైన ఆహారం లేనట్టుగా అనిపించింది నాకు. ఇతన్ని ఇలా చూడగానే నా మనసుకు చాలా బాధగా అనిపించింది. అనారోగ్యంతో ఆపదలో ఉన్న ఇతన్ని నా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించి ఎలాగైనా కాపాడాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను. పేరేంటి? ఏం మాట్లాడలా. దగ్గరలో ఉన్న ఒక ఆటో తీసుకుని తన కోసం వెళ్ళాను. ఇతనికి తెలుగు అర్థమవుతుంది కానీ రిప్లై చెప్పలేకపోతున్నాడు. బహుశా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక వ్యక్తిగా భావిస్తున్నాను. ఒకవేళ ఇతన్ని ఎవరన్నా గుర్తుపట్టినట్లయితే వారికి సంబంధించిన వ్యక్తులకి ఈ విషయాన్ని చేరవేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఆటో మాట్లాడుకొని దగ్గరలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి తీసుకెళ్లి ఇతని గాయానికి ప్రథమ చికిత్స అందించడం జరిగింది. ఇతనికి సహాయం చేసే విషయంలో మానవతా దృక్పథంతో సహకరించిన వీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇతని కడుపు చూస్తుంటే చాలా లోతుగా ఉంది. చాలా కాలం నుండి సరైన ఆహారం లేనట్టుగా అనిపించింది. దాహంతో ఉన్న ఇతను మంచినీళ్ళు తాగే విధానం చూస్తే ఎంత ఆకలిగా ఉన్నాడో అని నా మనసు చలించిపోయింది. బహుశా చాలా గంటల నుండి కనీసం నీళ్లు కూడా తాగలేదేమో అనిపిస్తుంది. నీళ్లు మింగటానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. మేము మాట్లాడే తెలుగులో ప్రతి మాట ఇతనికి అర్థమై మాకు సహకరిస్తున్నాడు. తప్పకుండా ఇతను తెలుగు రాష్ట్రాల వ్యక్తి అయి ఉంటాడు. ఇతనికి సంబంధించిన వారికి చేరే విధంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మంచి చేయాలనే బలమైన సంకల్పం మనలో ఉంటే తప్పకుండా మనకు సహకరించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారని నాకు ఇతనికి సహాయం చేస్తున్న విషయంలో అర్థమైంది. మొదటగా రోడ్డు మీద ఎంతోమంది సహాయాన్ని కోరినా కానీ సలహాలు ఇచ్చారు కానీ ఇతన్ని పట్టుకోవడానికి కూడా ఎవరు దగ్గరికి రాలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ నా వంతు ప్రయత్నం మొదలుపెట్టాక ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు వీరంతా కూడా వారి వంతు సహాయ సౌకర్యాలు అందించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎంతో ఆకలి మీద ఉన్న ఆ బాబుకి ఆకలి తీర్చే ప్రయత్నంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆకలి మీద ఉన్నవారికే అన్నం విలువ తెలుస్తుంది అంటారు. పాపం ఇతనికి ఏ చేత్తో అన్నం తినాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. 2 చేతులతో అన్నం తింటున్నాడు. ఎన్నో రోజుల నుండి ఆకలితో ఉంటే గానీ ఇలా తినరేమో అనిపించింది. పెరుగుతో కొద్దిగా తినిపించడం బెటరు. ఇంత ఆకలితో ఇలా రోడ్డుపై నిస్సహాయ స్థితిలో కూర్చొని ఉన్న ఇతనికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చటం నాకెంతో సంతృప్తినిచ్చింది. ఒక్కొక్కసారి ఎవరితో ఎవరికి ఎటువంటి సంబంధాలు లేకపోయినా కొన్ని సేవలు చేసే అవకాశం వస్తుంది. బహుశా ఇదేనేమో అనిపించింది. సంతృప్తి కలిగిన గొప్ప విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఈ వీడియో ఇలా చిత్రీకరిస్తున్నాను. ఇతన్ని ఇంతటితో వదిలేయటం నాకు ఇష్టం లేక ఎలాగైనా ఇతని భద్రత కోరుతూ ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేయాలని అనుకున్నాను. వెంటనే దగ్గరలో ఉన్న చౌటుప్పల్లో అమ్మా నాన్న అనాథాశ్రమం నెంబర్ తీసుకొని వారికి కాల్ చేశాను. అమ్మా నాన్న అనాథాశ్రమం అండి, చౌటుప్పల్. ఓకే అండి. ఇక్కడ రోడ్డు మీద ఒక అతను పాపం అమాయకుడు లాగా ఉన్నాడు, కొంచెం ఇదిగా ఉన్నాడు. ఆయన్ని మీరు జాయిన్ చేసుకుంటారా? అంటే ఆయన మతిస్థిమితం లేకుండా జాయిన్ చేసుకుంటారు సార్, ఫ్యామిలీ ఎవరు లేకుంటే. అది కూడా పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే తీసుకొస్తారు మనకి. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలా? అంటే ఆయన మాటలు రావట్లా, ఏ భాషలో మాట్లాడినా కానీ సమాధానం చెప్పట్లేదు. ఓకే, అయితే దగ్గరలో ఉన్న పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వండి సార్, వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళ కండిషన్ బట్టి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమంటారా? అవును సార్, పోలీసు వాళ్ళే తీసుకురావాలి. సర్లేండి, థ్యాంక్ యూ. ఇలా రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఇక్కడ వరకు తీసుకురాగలిగాము. ఇతను పూర్తిగా మారి మామూలు మనిషిగా తయారవ్వాలని ఆ దేవుణ్ణి కోరుతూ ముందుగా పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళాము.
పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అక్కడున్న హెడ్ గారు సత్యనారాయణ గారు వెంటనే స్పందించి ఈ మతి స్థిమితం లేని వ్యక్తి గురించి నా వద్ద ఒక లెటర్ తీసుకోవడం జరిగింది. వెంటనే అక్కడున్న ఎస్ఐ విష్ణు గారు స్పందించి ఈ మతి స్థిమితం లేని బాబుని చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమానికి పంపించడానికి ఒక లెటర్ ప్రిపేర్ చేసి వారి కానిస్టేబుల్ని ఇచ్చి మాతో పాటు చౌటుప్పల్ పంపించడం జరిగింది. ఈ మంచి పని చేయడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారితో పాటు మా సహ ఉద్యోగి జినుకుల వెంకటేశ్వర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి సూచన మేర నార్కెట్పల్లి నుండి చౌటుప్పల అనాథాశ్రమానికి ఒక ఆటోని సిద్ధం చేశాను. ఈ మతి స్థిమితం లేని బాబు త్వరలోనే మామూలు మనిషిగా మారాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒక గంట ప్రయాణంలో అమ్మా నాన్న అనాథాశ్రమానికి అయితే చేరుకున్నాము. అక్కడ వారు ఏమాత్రం లేట్ చేయకుండా వారు రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుంది. అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రోడ్డు మీద చాలా నిస్సహాయ స్థితిలో మతి స్థిమితం లేని ఈ వ్యక్తి ఉండటం చూశాను. హాస్పిటల్లో ఉద్దండి గారు వచ్చి సార్ ఎస్ఐ గారు కలిసిండు. కలిసిన తర్వాత సార్ కూడా పోయి అక్కడ చూసి వాళ్ళతో ఒక లెటర్ తీసుకొని రాసి ఇచ్చిన తర్వాత సార్ ఏమంటే యాదగిరి నువ్వు అని చెప్పి నాతో ఉండాలి సార్ వాడికి తెలియదుగా. లోపలికి వెళ్ళగానే ఈ బాబుకి సంబంధించిన కొన్ని హెల్త్ చెకప్లు చేసినారు. ఇతని ఆరోగ్యాన్ని తెలుసుకున్నట్టు కొరకు బీపీ, షుగర్, వెయిట్ మొదలగు పరీక్షలు చేశారు. ఇక్కడ వీళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇక్కడ వాతావరణం చూడగానే తప్పకుండా ఈ బాబు మళ్ళీ మామూలు స్థితికి వస్తాడనే నమ్మకం మాత్రం నాకు గట్టిగా కలిగింది. నార్కెట్పల్లి రోడ్డు మీద దొరికిన ఇతన్ని ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా సరే ఈ ఆశ్రమం ఫోన్ నెంబర్ మీకు ఇక్కడ ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. ఈ బాబు గురించి తెలిసిన వారు లేదా ఇతని ఏ ఊరు ఒకవేళ గుర్తుపడితే మాత్రం వారికి సంబంధించిన వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇదంతా చేయడానికి నాకు సాయంత్రం నుండి రాత్రి 10 గంటల వరకు 6 గంటల సమయం పట్టినా కానీ నా జీవితంలో నాకు ఈరోజు ఎంతో సంతృప్తినిచ్చిన రోజు. ఆ బాబు త్వరగా కోలుకొని మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ప్రజలతో కలిసి జీవించాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం.